దొరికావురా విజయ్ భాస్కర్. మీరు రండి. వద్దమ్ము. రండి. మాత నమస్కారం. రా బాబు కూర్చో. నీ నమస్కారాలు మాకేం అక్కర్లేదు. ఇలా చూడండి, నా భర్తని కిడ్నాప్ చేసి ఎలా కొట్టారో. స్వామి, మీరు మాత భర్త గారు మిమ్మల్ని కలవటం నాకెంత అదృష్టమో తెలుసా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు మాత మీ ఇద్దరు. ఒక్క నిమిషం వెళ్ళొస్తా. కాదు, నా మాట విను. గొడవలు ఎందుకు? రేయ్, మీరు నన్ను కింద పైన చూడకుండా భయంకరంగా కొట్టండి. మీ దెబ్బలకు నేను సాటిస్ఫై అయితే మిమ్మల్ని ఒక దెబ్బ కూడా కొట్టరు, పంపించేస్తాయి. నాకు ఇంకా ఫ్రస్ట్రేషన్ తగ్గలేదురా. నమస్కారం సార్. ఏం కావాలి నీకు? అతనితో మీడియా ముందు సారీ చెప్పించాలి సార్. అంటే పవన్ కళ్యాణ్ తో? అవును సార్. ఒరేయ్, పవన్ కళ్యాణ్ తో సారీ చెప్పించండి అనే మాట గనక ఈ స్టేషన్ నుంచి బయటికి వెళ్తే సార్, వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారే సార్, ఇది కూడా రాకుండా కొడతారా జీవితాంతం. పోరా, సార్. నా గోల్తో నేను తెస్తున్నా. 28 తేలక. ఒక్క నిమిషం అన్నారు, ఇంతసేపు ఏంటి? ఈ మధ్య ఆరోగ్యం బాగోటం లేదు. చూడకూడనివి చూస్తున్నాను, వినకూడనివి వింటున్నానండి. అందుకే ఆరోగ్యం బాగోటం లేదు. చెప్పండి. చెప్పాను కదా, నా భర్తకి ప్రాణహాని ఉందని. అందుకే ముందుగానే కేసు బుక్ చేయండి. నా భర్తకి ఏం జరిగినా దానికి పూర్తి బాధ్యత నా కొడుకు విజయ్ భాస్కర్దే. అమూల్య, వద్దని చెప్తున్నా కదా. వాడితో పాటు అబ్దుల్లా కూడా. అలాగని కేసు రాయాలా మాత? అవును. మీరు మళ్ళీ నాకు టైం ఇవ్వాలి. ప్రతిసారి మీ గోల్ ఏంటి? ఏంటి మాత, మాకు ఫెసిలిటీ కూడా లేదా? ఒంట్లో బాగోలేదు, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇలా గొప్ప గొప్ప సన్నివేశాలు చూసిన తర్వాత ఆరోగ్యం ఎలా బాగుంటుంది? మీకంత భయంగా ఉంటే చెప్పండి. నాకేం భయం లేదు మాత, మీరు వెళ్ళిపోండి. మీ మనవడు సారీ మీ భర్త స్వామి ఒంటి మీద ఏగ వాడకుండా చూసుకుంటా. అమ్మ, ఇంకెళ్ళందా? ఓసి నీ అమ్మ, చిన్న పిల్లోడే. ఏం చేసుకుంటావే? ఎక్కడ మడత పెట్టుకుంటావు? ఒరే, నువ్వేం చేస్తావురా పిచ్చి బుడ్డా కొడక? మేడం 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 మీరు ఇలా చేయడం వల్ల మీ అబ్బాయి రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుందన్న విషయం మర్చిపోయారా? ఒకవేళ DNA టెస్ట్ చేస్తే మీరు చెప్పే విషయం అబద్ధం అని తెలిసింది కదా. అంత చిన్న విషయం ఎలా ఇగ్నోర్ చేశారు? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా బిడ్డ నేను చెప్పిన నిజం నమ్మలేదు. ఒక్కవేళ నేను చెప్తుంది నిజం కాదు అనుకుంటే మీరంటున్న DNA టెస్ట్ చేయించండి. అయినా కూడా నేను చెప్పేది అబద్ధం